బయటకు వెళ్ళి ఆయిల్ ఫ్రైడ్ స్నాక్స్ తినాలనిపిస్తే ఈసారి ఇంట్లోనే మసాలా గారెల్ని ట్రై చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీపు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా గారెల రెసిపీ ఏంటో చూద్దాం. ముందుగా శనగపప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాక 30 to 45 మినిట్స్ నానబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పుని తీసుకొని ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే ఇది కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్వీట్ కార్న్ కూడా మిక్సీ జార్లో వేసి 2-3 పచ్చిమిరపకాయలని వేసి అలాగే ఇంట్లో మనం చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మొత్తం ఒక గారెల కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ చేయండి. నేను ఇప్పుడు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈలోపు ఒక కడాయిలో ఆయిల్ని వేసి బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయండి. ఈ గారెలకి ఉల్లిపాయలు చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి, ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఉల్లిపాయలను వేసి కొన్ని కరివేపాకు అలాగే కొత్తిమీరని కాడల్లా కాకుండా చిన్న చిన్నగా కట్ చేస్తూ వేయండి. మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కరివేపాకు కొత్తిమీర కూడా. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఈలోపు ఆయిల్ కూడా బాగా వేడెక్కుంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా పేస్ట్ని తీసుకొని రౌండ్గా కొంచెం మందంగా వత్తుకోండి. దీనికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదండి, గారెలు ఇలానే ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక గారెల్ని నెమ్మదిగా నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ పైన 2 వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోండి. దీనివల్ల కరకరలాడుతాయి గారెలు. ఇలా మీరు ట్రై చేస్తే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుందండి. ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మీ క్రేవింగ్స్ని కూడా పక్కా సాటిస్ఫై చేస్తుంది. అంతేనండి, చాలా సింపుల్ ఇది నేను హెల్తీ అనే అంటాను, ఎందుకంటే బయట తినే వాటికన్నా ఇది ఫార్ బెటర్. వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకుంటాం కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.